హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థంబ్‌నెయిల్ చూసినారు కదా! ఈ వ్లాగ్ ఏందో ఇప్పటికి అర్థమైపోయినాలి. దిస్ ఈస్ మై బర్త్‌డే వ్లాగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి బర్మింగమ్‌కి స్టార్ట్ అయినామన్నమాట. నేను యూకేకొచ్చి 1 ఇయర్ అయితుంది. కానీ 1 ఇయర్ నుంచి ఎప్పుడు కుదరలేదు. ఈ బర్త్‌డేకి పక్కా వెళ్ళాలి బర్మింగం బాలాజీ టెంపుల్‌కి అనుకున్నా. ఒక 1 మంత్ ముందు నుండే ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. అనుకోగానే లీవ్ దొరకదు కాబట్టి. మేముండే ప్లేస్ దగ్గర నుంచి బర్మింగం 6 అవర్స్ జర్నీ అన్నమాట. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి అట్లా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తున్నాం. ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఇక్కడ ఒక ప్లేస్ లో ఆగినాం అనమాట బ్రేక్ కోసం అండ్ వాష్రూమ్ కి కూడా. ఎంత చలి పెడుతుందంటే గాయస్ లిటరల్ గా అసలు మేము జాకెట్స్ మర్చిపోయినాం, జాకెట్స్ తెచ్చుకోలేదు. ఇంకా చూడండి బెడ్షీట్ కప్పుకొని ఉన్నాం నేను మా కజిన్ అక్కడ. ఈ లోపు మా కార్ లో బెడ్ సెట్ చేసేసినారు. చూడండి గాయస్ ఎంత సుకూన్ ఉంటది కదా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేనప్పుడు ఇట్లా సెట్ చేస్తే. ఇంకా మళ్ళీ మా కార్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 250 కిలోమీటర్స్ ఉందన్నమాట. మంచి రూమ్ ఉండి బెడ్ ఉండి పరుపు ఉంటేనే మనకి చక్కగా నిద్ర పట్టదు. అట్లాంటిది కార్ లో ఎట్లా నిద్ర పడుతుంది గాయస్ మీరే చెప్పండి. మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం అనమాట. ఆగి మళ్ళీ ఎమ్మటే స్టార్ట్ అయిపోయినాం లేట్ అవుతుంది అని చెప్పి. ఫైనలీ డెస్టినేషన్ బాలాజీ టెంపుల్ కి అయితే వచ్చేసినాం గాయస్. మేము కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి వచ్చినాం. చూడగానే ఫస్ట్ చిన్నపాటి తిరుపతి లాగా అనిపించింది. అండ్ ఇక్కడ మినీ తిరుపతి అని కూడా పిలుస్తారు చాలా మంది ఈ బాలాజీ టెంపుల్ ని. నేను ఇక్కడికి వచ్చే ముందు తిరుపతికి వెళ్దామని చాలా సార్లు అనుకున్నా, కానీ టైం కుదరలేదు. అప్పుడు వెళ్ళలేకపోయినా కాబట్టి ఇప్పుడు వచ్చిందేమో అనిపించింది. గైస్ లిటరల్‌గా ఎంతో ప్రశాంతంగా ఉందో ఈ టెంపుల్ వాతావరణం అసలు. కానీ మేము ఎక్కడున్నా నా దరిద్రం మాత్రం వైఫై లాగా నా చుట్టూనే ఉంటది. టెంపుల్ క్లోజ్ అయ్యే 1 అవర్ ముందు వచ్చినాం. అప్పుడొచ్చి టక టక ఎళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, రెడీ అయ్యి పూజకెళ్ళాలి, హారతి తీసుకోవాలి. ఇంకా మేము చకచకా రెడీ అయిపోయినాం గాయ్స్. టెంపుల్‌కొచ్చినాం కాబట్టి కొంచెం ట్రెడిషనల్‌గా రెడీ అయినా అనమాట. ఆ శారీ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం మేము. మేమొచ్చేసరికి పూజ అయిపోయింది. కర్టెన్ క్లోజ్ చేసేసినారు దేవుడిది. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినారనమాట హారతి ఇయ్యడానికి. మొక్కుకోండి గాయ్స్ మీరు కూడా దర్శనం చేసుకోండి దేవుడికి. అండ్ మేము టికెట్ తీసుకున్నాం అనమాట అర్చనకి. సో టికెట్ తీసుకున్న వాళ్ళని ఇంకెప్పుడు పిలుస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అక్కడ ఒక వైపు నుంచి వాళ్ళందరూ హారతి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు దేవుణ్ణి చూస్తుంటే కళ్ళు ఇట్లా కన్ను రెప్ప కొట్టలేకపోతున్నాం గాయ్స్. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అండ్ టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ గోత్రనామాల పూజ కూడా చేసినారు. ఇంకా పూజ అయిపోయింది. హారతి తీసుకొని టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట చూడ్డానికి. ఆ టెంపుల్‌లో ఉన్నంత సేపు ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. అండ్ మన స్వర్ణగిరి, తిరుపతి వైబ్స్ వస్తున్నాయి లోపలంతా. చూడండి గైస్ మీరే. కొద్దిసేపట్లో టైమ్ స్పెండ్ చేసేలోపు కర్టెన్ ఏసేసినారు. పూజ అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి. ఇంక మేము బయటికొచ్చేసినాం. ఇందాక అన్నా కదా గాయ్స్ నా దరిద్రం ఎప్పుడు వైఫై లాగా నా చుట్టే ఉంటదని. దానికి ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి దాకా ఫుల్ ఎండ కొడుతుండే గాయ్స్. అసలు ఇట్లా మండిపోతుండే ఒళ్ళంతా. కానీ ఈరోజు మేము బయటికెళ్ళినాం. మాకు పనుంది అంటే మాత్రం వెదర్ చూడండి ఎంత డల్‌గుందో అసలు. ఇంకా వర్షం పడలేదు. సంతోషించాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూనే ఇంకా వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా చిన్నగా ధ్వజస్తంభం కనిపించింది కదా! సో ఆ గుడి లోపలికి రాగానే ఫస్ట్ అయ్యప్ప స్వామి కనిపించినారు. అండ్ నెక్స్ట్ శివ పార్వతులు, మన కనకదుర్గమ్మ తల్లి. అండ్ నెక్స్ట్ ఇట్లా సెపరేట్‌గా ప్రతి ఒక్క దేవతకి, దేవుళ్ళకి గుళ్ళున్నాయన్నమాట. అండ్ మన శివయ్య అందరు దండం పెట్టుకోండి శివయ్యకి. అండ్ మేము అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టినాం గాయ్స్. కానీ క్లిప్స్ రికార్డ్ చేసుకోలేకపోయినా అక్కడ వీడియో అలో లేదు అని చెప్పినారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతదనమాట. సో ఏం ప్రసాదం పెట్టినారు అని చెప్పి తినడానికి ఎళ్ళినాం. ఫస్ట్ సాంబార్ రైస్ పెట్టినారు. అండ్ నెక్స్ట్ కర్డ్ రైస్ పెట్టినారు. మీన్స్ దద్దోజనం. తిన్నాక మా ప్లేట్స్ అంటే తిన్నవాళ్ళు ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకోవాలి అని చెప్పి అక్కడ రూల్ ఉందనమాట. అండ్ నెక్స్ట్ తినేసి బయటికి రాగానే కొంచెం తిన్నాం కాబట్టి ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. సో రీల్స్ చేసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి ఎళ్ళినాం నేను మా కజిన్. మా ఫోటో సెషన్ అయిపోగానే లోపలికెళ్ళిపోయినాం గాయ్స్. రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా నైట్ వర్క్ ఉంది అని చెప్పి. అవన్నీ షూ ర్యాక్స్ అనమాట. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికొచ్చిన భక్తులకి లాకర్స్ కూడా ఇచ్చేలాగుంది. సో, ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. నేను పెట్టుకున్న మాటీలు మీషోలో తీసుకున్నా అంటే నమ్ముతారా గైస్ మీరు? కానీ నేను అవి మీషోలోనే తీసుకున్నా. నాకెంతో బాగా నచ్చినాయో అసలు. ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పుడు లీసిస్టర్ అని ఒక ప్లేస్ ఉంటదనమాట. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అన్ని తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయని చెప్తే ఎళ్ళినాం. ఆకలైతుంది అట్లే ఏదో ఒక రెస్టారెంట్‌లో తిందాం అని చెప్పి ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఫుల్లుగా తినేసినాం గాయ్స్. అసల టేస్ట్ అయితే ఎంత మంచిగుందో నాకైతే హైదరాబాద్‌లో తింటున్నట్టే అనిపిచ్చింది.
చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ, స్పెషల్ దమ్ బిర్యానీ, ఇంకా అన్ని తిన్నాక డిజర్ట్ లేకపోతే ఎట్లా చెప్పు? అందుకని చెప్పి ఒక గులాబ్ జామ్ తెమ్మంటే మా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ గులాబ్ జామ్ తెచ్చినారు. ఇంకా ఏం చక్కగా తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము ఎస్టిమేట్ చేసుకుంది 5 ఆర్ 6 అవర్స్ జర్నీ, కానీ మాకు మాత్రం 8 అవర్స్ అవుతుంది. ఎందుకంటే మేము మధ్య మధ్యలో ఆగుతున్నాం కదా, అందుకని చెప్పి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు వీళ్ళంతా. మేము ఇంటికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది. అప్పటికి కూడా వీళ్ళు మెలకువతోటి ఉండి ఆ బర్త్‌డే డెకరేషన్, కేక్ కటింగ్ కోసం వెయిట్ జేసి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు అనిపించింది. ఇంకా ఇక్కడ బర్త్‌డే గర్ల్ రెడీ అయిపోతుందనమాట. సాషేలేసుకొని హ్యాపీ బర్త్‌డే అని. యాక్చువల్‌గా ఇదంతా ఒక 2 అవర్స్ ముందే జరగాల్సింది ఉండే. కానీ వచ్చేటప్పుడు మధ్యలో మా కార్ బ్రేక్ డౌన్ అయింది. అక్కడ మాకు 1-2 అవర్స్ వేస్ట్ అయిందనమాట చీకట్లో. డే అంతా పాజిటివిటీతో ఉండి అంతా పాజిటివ్‌గా జరిగితే ఏంటబ్బా! ఏం నెగటివిటీ లేదు అనుకున్నా. కానీ ఆ సిట్యుయేషన్‌తో ఇంకా నమ్మకం పోయింది. మనం ఎంతో పాజిటివ్‌గా ఉన్నా ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ మనల్ని చూస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది అని జెప్పి, ఇంకా అవన్నీ పట్టించుకోవద్దు. యాక్సిడెంటల్‌గా అప్పుడప్పుడు అట్లా అయితూనే ఉంటాయి అని జెప్పి, ఇంకా ఇంటికొచ్చి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. కేక్ టేస్ట్ మాత్రం బావుంది గైస్ లిటరల్‌గా. ఇంకా అందరం కేక్ కట్ చేసుకొని తినేసి పడుకున్నాం. ఓకే గైస్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి డైలీ వ్లాగ్స్ ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.